అగో బావా గీడున్నమైందే చెల్లె మంచిగుందా? మీ చెల్లె మంచిగానే ఉన్నదో నీకోసం ఈడ నిలబడ్డా. అగో నా కోసమా బావా? నాతోటి ఏం పను? ఏం లేదు నా దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నావు కదా, అవి ఇత్తమేమో నాకు కొంచెం బాగా అవసరం ఉన్నది, అందుకే ఈడున్నా. అసలు ఇంటికే వేద్దాం అనుకున్నాను కానీ ఈ విషయం చెల్లెకు తెలియదు కదా, అందుకే ఇక్కడ నిలబడ్డా. అయ్యో బావా నీ పైసలు నీకు ఇచ్చేందుకు నాకేమున్నది చెప్పు. సరే అర్జెంట్ అంటున్నావు కదా తీసుకో. థ్యాంక్స్ అడగంగానే ఇచ్చినావు, పోయేస్తాను. అవును కానీ బావా అడిగినాని ఏమనుకోకు కానీ నీకు సడన్గా పైసలతో ఏం అవసరం? ఏం లేదు నా బిజినెస్ లాభాలు ఉన్నప్పుడు మా అన్న 3 లక్షలు పెట్టుబడి పెట్టిండు, ఇప్పుడు అది నష్టాలు ఉన్నది, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయమంటాడు. అదేంటి బావా లాభాలు ఉన్నప్పుడు వంచుకున్నాడు, నష్టం వచ్చేసరికి ఆయన పైసలు ఆయన కంటాడా? మంచిగానే ఉన్నది మీ అన్న కథ. మా అన్నకు బంధాల కంటే